గాంధీని టార్గెట్ చేస్తూ తన్వీందర్ సింగ్ అయితేంది, అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు వరుసగా కామెంట్లు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఒక టార్గెట్ కామెంట్ జరుగుతున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు విషయం? తన్వీందర్ సింగ్ అనేటోడు ఎక్కడి నుంచి వచ్చాడండి? కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినాడు. ఈరోజు మా దగ్గర నీతులు నేర్చుకొని అక్కడికి పోయినాక అవినీతి రాజకీయాలు చేయడం అలవాటైపోయిందేమో పాపం తన్వీందర్ సింగ్ మార్వాకి. నేను ఒకటే మాట చెప్తా, వాళ్ళందరూ కూడా మా లీడర్కి భయపడుతున్నారు, రాహుల్ గాంధీ గారికి భయపడుతున్నారు. ఒక యువకుడు ఈరోజు కొట్లాడే సత్తా మీకుంటే కొట్లాడండి ఎలక్షన్స్లో, అంతేగాని కించపరచడం అది పద్ధతి కాదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. పర్సనల్ అటాక్ ఏంటండి? నీ ఇంట్లో 1,00,000 సమస్యలు ఉంటాయి, నా ఇంట్లో 1,00,000 సమస్యలు ఉంటాయి. అవి రాజకీయాలలో తీసుకురావద్దు. ఆ సమస్యలు అనేవి పర్సనల్ ఎజెండా పైన అటాక్ చేస్తున్నారు చూడండి, దాన్ని మేము ఖండిస్తుంది మహిళా కాంగ్రెస్. ఎందుకంటే ఒకరేమంటారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు, 11 లక్షలు ఇస్తాం వాడు 4 కోసి తీసుకురమ్మంటారు. ఇంకొకడు ఏమంటాడు, టెర్రరిస్ట్ అంటాడు. ప్రూవ్ చేస్తావా నువ్వు టెర్రరిస్ట్ రాహుల్ గాంధీనని? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మరి మేము కూడా బగలు కొడతాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నాం. మార్వా ఏమంటున్నాడు, ఎక్కడి నుంచి పోయినాడు మార్వా? రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడి నుంచి పోయి అక్కడ ఏదో మోదీ మెప్పు పొందాలని మోదీ అమిత్ షా కలిసి వీళ్ళందరూ భజన మండలిని మాట్లాడిస్తున్నారు. ఇది తప్పు అంటున్నాను. మోదీ గారికి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం, సారీ చెప్పించండి, వాళ్ళందరితో క్షమాపణ చెప్పించండి. నీ నాయనమ్మ చచ్చిపోయినట్టు ఈయన చచ్చిపోతాడంటాడా? అంటే చంపేస్తాడా? ఇదే మార్వా మరి చంపుతాడని అడుగుతున్నా. దమ్ముందా? చేయేసి చూడమని నరికేస్తాం. మాకు కూడా వస్తాయి మాటలు మాట్లాడాలంటే. ఈరోజు ఆడపిల్లలను తక్కువ కాదు, ఆడపుల్లను చేసిండు రాహుల్ గాంధీ. ఈరోజు బీజేపీ ఆఫీస్ ముట్టడి చేసింది మహిళా కాంగ్రెస్. గాజులను తక్కువ చేసి మాట్లాడినందుకు మొన్న కౌశిక్ రెడ్డికి ఇచ్చినాం కౌంటర్. ఈరోజు అదే గాజులు ఎంత పవర్ఫుల్లో బీజేపీ ముట్టడి ఆఫీస్ ముట్టడి చేసి చూపించాం. మేము మమ్మల్ని తక్కువ అంచనా చేస్తే కుర్చీలు లేచిపోతాయి. ఇప్పటికే మీరు 400 पार कहाँ है मोदी जी? 400 पार किधर है? అది మహిళా కాంగ్రెస్కి అధ్యక్ష పూచరే. ఈరోజు అందరు స్టేట్ ప్రెసిడెంట్స్తో పాటు జిల్లా ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈరోజు మార్వా గారి డిస్ట్రిక్ట్ బొమ్మ మేము గారు మీరు అని మాట్లాడుతున్నాం. అరే గిరే అని మాట్లాడాల్సిన సంస్కృతి కూడా మాకుంది, కానీ మర్యాద అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ఎంపీలు కొంచెం పోయి బుద్ధి చెప్తే బాగుంటుంది అనుకుంటా. మోదీ గారు కామ్ ఎందుకు కూర్చున్నారు, మొట్టమొదటిగా మౌనం ఎందుకు వహిస్తున్నాడు అనేది మాకు తెలియదు. మోదీ అమిత్ షా ఇవన్నీ ప్రకటనలు ఎందుకు ఖండిస్తారు? మేము అనాలంటే మోదీ గారిని అనలేమా, అమిత్ షాని అనలేమా? ఎవరి చరిత్ర ఏంది, రౌడీ షీటర్ల చరిత్ర ఎవరిదిందో మేము కూడా చెప్పగలుగుతాం. పర్సనల్ అటాక్ మేము ఎప్పుడు చేయలే. మేము ఓపెన్గా మాట్లాడతాం, పబ్లిక్లో మాట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల కోసం పనిచేస్తాం. పేద ప్రజల కోసం కొట్లాడుతున్న రాహుల్ గాంధీ పైన మీరు టార్గెట్ చేసి మాట్లాడడం మేము ఖండిస్తున్నాం.